మద్యం కేసు విచారణ చేస్తున్నటువంటి సిట్ పూర్తి స్థాయిలో ఎంత దూరం వచ్చిందో ఏం జరిగిందో అందరం గమనిస్తూ ఉన్నాం. ఈ విచారణ ఎలా జరుగుతుందో కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి అనే ఒక ఆయన ద్వారా సత్యప్రసాద్ అనే ఒక ఆయన వాంగ్మూలం ఇచ్చారు. వీళ్ళు గతంలో అధికారులు పనిచేశారు ఆ బెవరేజెస్ కార్పొరేషన్ దాంట్లో. వాళ్ళు పూర్తి స్థాయిలో ఏదో చెప్పారంట, పూర్తిగా దాన్ని తీసుకొచ్చి A1, A2, A3 అట్ ఏదో ప్రిపేర్ చేసుకున్నారు. అసలు A1, A2, A3 కూడా విజయసాయి రెడ్డి గారు వచ్చింది. విజయసాయి రెడ్డి గారు వచ్చేసి విచారణకు వచ్చారు. అదిగో రాజకేశిరెడ్డి ఏం మొత్తం చేసింది, నాకు సంబంధం లేదు 5 అని చెప్పారు. విజయసాయి రెడ్డి గారు కూడా దీంట్లో A3గా ఉన్నారు. అది కామెడీ. నిందితులు చెప్పినటువంటి మాటలు నమ్మి పూర్తి స్థాయిలో నిందితులు ఒక ఆయన అప్రూవర్గా చేసి పూర్తి స్థాయిలో ఈ రాజకేశిరెడ్డి అని ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన రాజకేశిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో స్వయంగా సిట్ అధికారులు రాసింది ఏంటంటే ఆయన ఇచ్చిన వాంగ్మూలం పైన అంటే ఈ రాజకేశిరెడ్డి చెప్పిన దాని మీద ఆయన సంతకం పెట్టడానికి ఇష్టపడలేదని చెప్పి రాశారు. అంటే కోర్టుకు సమర్పించిందంట. అంటే రాజకేశిరెడ్డి అది చెప్పలేదనే అర్థం. ఇక పూర్తి స్థాయిలో ఆ రాజకేశిరెడ్డి ఎవరో పేర్లు చెప్పారు, మళ్ళీ ఇంకొక 2 పేర్లు తీసుకొచ్చి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ ఇంకొకరిని యాడ్ చేసి తర్వాత అట్ట విజయసాయి రెడ్డి గారి ద్వారా ఇది పెంచి ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకొచ్చారు. ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. కానీ విజయసాయి రెడ్డి గారు కనీసం బెయిల్ కూడా ముందస్తు బెయిల్ అప్లై చేయలేదు. ఇక్కడ అసలు కామెడీ అయింది. అది ఏంటబ్బా, అందరిని విచారణ పేరుతోటి అరెస్టులు చేసే కార్యక్రమం జరుగుతుంది, కనీసం విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు, అదొకటి ప్రజల్లో ఒకటి వస్తూ ఉంది ఆలోచన. ఇక్కడ పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి గారి పైన అంత ప్రేమ ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఇదని ఆలోచిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మన వైసీపీ అధికారులు ఉన్న నాళ్ళు విశాఖపట్నం దోచేశారు, విశాఖపట్నం భూములన్నీ అసలు ఈ ఖాళీ అనేది లేదు అని చెప్పి ఈనాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే విపరీతమైన ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ విపరీతమైన ప్రచారం చేశారే. ఈ రోజు ఉన్నట్టుండి విజయసాయి రెడ్డి గారి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక తప్పుడు వాంగ్మూలం ఆయన ఇచ్చాడు అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి విచారణ చేస్తే అన్నీ చేయాలి విజయసాయి రెడ్డి గారికి సంబంధించి. వచ్చాడు మద్యం కేసు మీద ఇదిగో వాళ్ళు ఆ దోవ చూపించాడు, ఇదిగో ఇల్లే అని చెప్పి ఏదో 4 పేర్లు ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి సిట్ అధికారులు కావాల్సిన వాళ్ళ పేర్లు ఏదో రాపించుకున్నట్టుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఆయన హ్యాపీ మోడ్లోకి వెళ్ళి బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నాడని టాక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళందరికి కావాల్సింది ఏంది? ఎవరికైనా జనాలకు కావాల్సింది ఏంది? వాళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళని అరెస్ట్ చేసాం, అది కాదు కావాల్సింది. అయ్యా మద్యం కేసులో అవినీతి జరిగిందని చెబుతున్నారయ్యా, ఆ అవినీతి చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇది విజయసాయి రెడ్డి గారు ఇది చెప్పలేదు. అయ్యా అవినీతి చేసిన డబ్బు ఎక్కడ పోయింది, ఎవరు ఇచ్చారు, ఎక్కడ వసూలైని? ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఎందుకు ఆలోచించట్లేదు అయ్యా అధికారులారా? అయ్యా ఎప్పుడైనా కానీ అవినీతి అనేది తీసుకున్నోడి కంటే కూడా ఇచ్చినోడిది కూడా తప్పే కదా. ఇచ్చిన వాళ్ళని కూడా తీసుకొచ్చి విచారించండి అయ్యా. అంటే ఇచ్చిన వాళ్ళు మాత్రం ఇంతవరకు బయట పేర్లు చెప్పలే. అదొక కామెడీ అయిపోయింది. ఇచ్చిన వాళ్ళని ఇంతవరకు విచారించిన దాఖలాలు కానరాల. సరే ఇంకా ముందుకు వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికి డైరెక్ట్గా వెళ్ళలేరు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. వీళ్ళకి ఇప్పుడు ఆధారాలు ఏదో సృష్టించాలి. వీళ్ళు ఈనాడులోనేమో భాస్కర్ రెడ్డి గారు అనుచరుడు, అవినాష్ రెడ్డి గారు అనుచరుడు ఇంకో కుకింగ్ స్టోరీ రాశారు. తర్వాత ఇటుపక్క వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు? సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు, వాళ్ళు జగన్మోహన్ అంటే మెయిన్ వీళ్ళ పేరు ఇంతవరకు చెప్పలేకపోయారు, కేవలం వాళ్ళందరూ పాత్రదారులే, కానీ సూత్రధారు ఎవరు అనేది ఇంతవరకు బయట పెట్టలేకపోయారు, చెప్పించలేకపోయిన సిట్ అధికారులు అని చెప్పి నిన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు. ఇంకా సిట్ అధికారులు ఆలోచిస్తున్నారు, కొత్త సాంకేతికంగా ఏమన్నా చెప్పించే ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేళ్లు చూపించాలని వాళ్ళ తాపత్రయం కనపడుతున్నా ఏ ఒక్కరు నిందితులు అరెస్ట్ అయిన వ్యక్తులు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంతవరకు బయటికి చెప్పలేదని వాళ్ళంతటికి వాళ్ళే రాస్తారు. అంటే వీళ్ళకి టైం ఏంటంటే ఒక్కసారికి 3,200 కోట్లు ఏదో టైం ఇంత త్వరగా విచారణ చేసి త్వరగా లోపల వేయాలంటే కొంత టైం ఆలోచిస్తున్నారు. ఇంకా ఏం దొరకలేదు అని చెప్పి ఆడ ఏం లేదు కాబట్టి దొరకట్లా. అదేం లేదు కాబట్టి వీళ్ళు ఇంకా కొద్ది కుకింగ్ చేయాలట్టు ఉంది. ఈనాళ్ళు అయితే కుకింగ్ స్టోరీలు కొన్ని రాశారు, 400 కోట్లు అటు పెట్టారు, ఇదిగో ఈ రియల్ ఎస్టేట్లు ఎంత పెట్టారు, ఆడబెట్టారు ఏడబెట్టారు 5 అని. ఆంధ్రజ్యోతిలో ఇంకొక ఆర్టికల్ రాశారు. ఒక సిట్టు విచారణ అంతర్గతంగా విచారణ జరుగుతుంది, మీడియాకి ఎలా లీక్ అయింది అదొక క్వశ్చన్ మార్క్. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా స్పందించారు. ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ స్టోరీలో ఒకటి తీసుకొచ్చి కుకింగ్ స్టోరీస్ ఒక అప్రూవర్ ఎవరినో ఒకరిని తీసుకొస్తారు, ఆ ఒకరిని తీసుకొచ్చి ఇదిగో అది అని చెప్తారు, అది అని చెప్పించి పూర్తి స్థాయిలో ఇంకా తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి పూర్తి స్థాయిలో వీళ్ళ ఇష్టానుసార రీతిలో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక తన అరెస్ట్ అవుతారని చెప్పి కొన్ని రోజుల నుంచి ఇదిగో కరెంటు కూడా పోయింది, కొన్ని రోజుల నుంచి పూర్తి స్థాయిలో పచ్చ మీడియాలో తర్వాత టీడీపీ సోషల్ మీడియా వీటన్నిటిలో మాట్లాడుతూ ఉన్నారు.
ఇది ఒక తప్పుడు వాంగ్మూలాలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అరెస్టులు అది ఇది అని చెప్పి చేస్తాను అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందా స్వయంగా అరెస్టులు చేసుకోండి కోరతారా కొట్టుకోండి, మా టైం కాదు, మా టైం వచ్చినాం మేము ఇంత మించి చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే విజయసాయి రెడ్డి గారు ఈ కుట్రలో భాగమయ్యారు. అప్రూవర్గా ఆయనే మారింది, ఇప్పుడు అప్రూవర్గా ఆయనే మారిపోయింది. అంటే ఏమీ లేని చోట ఆయన అప్రూవర్గా ఎందుకు మారారు? విశాఖపట్నం భూముల మీద ఎందుకు ఆయన ఎంక్వైరీ నా మీద చేయని రాసుకోవచ్చుగా గవర్నమెంట్కి? అదెంతవరకు లేదు. చూస్తే ఇదంతా ఏంటంటే అప్పటికప్పుడు సృష్టించబడిన కేసు అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన మీద విచారణ అనేది పూర్తి స్థాయి ఎంతవరకు వెళ్తుంది? కనీసం ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవాలి విజయసాయి రెడ్డి గారు. ఇంతకు మించి ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఎవరికి అక్కర్లే. ఇది ఒక తప్పుడు కేసు 5 అని చెప్పి, అంటే వీళ్ళు ఏదో సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని.